యోగా చేయడమే తన ఆరోగ్య రహస్యమన్నారు తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రామచంద్ర ప్రభు. తనది తనయుడి కృష్ణ చైతన్య పుట్టినరోజు ఒకే రోజు కావడం ఆనందంగా ఉందన్నారు. రామచంద్ర ప్రభు 80వ జన్మదిన వేడుకలు గుంటూరు ఆరండల్పేటలోని యోగి భవన్లో ఘనంగా నిర్వహించారు. అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉగ్గిరాల సీతారామయ్య సమక్షంలో ఎటుకూరులో తన జన్మదిన వేడుకలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తనకు విషస్ తెలిపిన వారందరికీ రామచంద్ర ప్రభు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఏపీ తెలంగాణ ప్రజలకు ఫాదర్స్ డే, యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రచారం జరుగుతుంది. యోగా చేస్తారు. యునైటెడ్ నేషన్స్ మోడీ గారి దీంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్లో యోగా ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగి ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. అందువల్ల ప్రపంచం మొత్తం దీన్ని గుర్తించి ఇవాళ యోగా డే సెలబ్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమాలకు నేను వచ్చాను మంత్రి గారితో పాటు. ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం కూడాను మాకు అది మంచి అంశంగా అనిపించింది. ఎంప్లాయీస్, స్నేహితులు, బంధువులు, చాలామంది వాళ్ళందరూ కూడాను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏటుకుల్లో పెద్ద కార్యక్రమం చేశారు. ఉగ్గిరాల సీతారామయ్య గారు ఎంపీ గారిని ఇచ్చి చాలా కార్యక్రమంలో కూడా విషయాలు చాలా విస్తరిగా మాట్లాడుతున్నాం. మీ అందరికీ కూడాను ఈరోజు అందరికీ కూడాను స్నేహితులకి, అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడాను యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడాను యోగాలో పెద్ద ఎత్తున చేయకపోయినా దాంట్లో సులువైన పద్ధతులు ఉన్నాయి. కొన్ని సులువైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామం, కొద్దిగా మెడిటేషన్ చేస్తే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళవలసిన సందర్భాలు చాలా తగ్గిపోతాయి. యోగా వల్ల ఆరోగ్యాన్ని పొందిన వ్యక్తులు నేనే కదా 79 ఏళ్ళు. ఈ విషయాన్ని ప్రజలకి వాళ్ళ కోసం నా గొప్ప చెప్పుకోండి కాదు, అందరికీ కూడా ఈ విషయం తెలిస్తే బాగుంటుంది. నాలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని పెద్దవాళ్ళు. సో దానికోసం మీ అందరూ ఇక్కడికి వచ్చి నాకు మీకు శుభాకాంక్షలు, యోగా శుభాకాంక్షలు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.